దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 9వ తేదీ మార్చి మాసము 2026వ సంవత్సరం. మార్చి కూడా పరిగెడుతుంది కదా. మన జీవితంలో కొన్ని రోజులు చాలా జ్ఞాపకాలు మిగులుస్తూ ఉంటాయి. అటువంటి ఈ రోజున మన జీవితంలో కొన్ని జ్ఞాపకాలని మనము ధ్యానం చేసుకుంటూ నేర్చుకోబోతున్న అద్భుతమైన వాగ్దానం. అనేక మంది ఉపవాసం ఉంటున్నారు కదా, అనేక మంది సహవాసం కోరుకుంటున్నారు కదా. అయినా ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట, నేనే గొర్రెల పోవు ద్వారమును, నేనే గొర్రెల పోవు ద్వారమును. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. ఇటువంటివి చాలా స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నేనే పునరుద్ధానము, నేనే. కనుక ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువు నేనే జీవజలములో ఊటనై ఉన్నాను, నేనే జీవాహారమును. కనుక ఒకే ఒక్క మాటలో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ దేవుడే. సమస్తము ఆయనే. ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాము, మనము చలించుచున్నాము, మనము జీవితం కలిగి ఉన్నాము. ఈరోజు ఆ వాక్యము పూర్తి వచనము యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. ఈ వాగ్దానము ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది? మనము ఒకే ఒక్క మాటలో చూడాలి అని అన్నప్పుడు చాలా విషయాలు ఇంగ్లీష్ ఎందుకు చదివిస్తున్నాను, నేను పదే నేర్పిస్తున్నాను. కారణం ఏంటంటే చాలా విషయాల్లో ఇటు కొన్ని మాటలు తెలుగులో అర్థం కానప్పుడు ఇంగ్లీష్లోకి వెళ్ళడము, అదే విధంగా కొన్ని పర్యాయ పదాల కోసము కొన్నిసార్లు ఒరిజినల్ గ్రీకు, హెబ్రిక్ కూడా వెళ్ళడము, అది వాక్యము నేర్చుకునే స్థితిలో ఉన్న ఆసక్తి. అంటే ప్రతి పదము దేవుడు తన జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి పదము ఏర్చి కూర్చి వాళ్ళు రాశారు. కనుక ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఏం చదువుతుందంటే జాన్ చాప్టర్ 10:7 ఉంది. అది ఈ ట్రాన్స్లేషన్ భావం వల్ల. Therefore Jesus said again, యేసుక్రీస్తు ప్రభువు వారు మళ్ళా ఇలా చెప్పారు, వెరీ ట్రూలీ ఐ టెల్ యూ, నేను నిశ్చయముగా మీతో చెప్పింది, ఐఎమ్ ద గేట్ ఫర్ ద షీప్, నేను గొర్రెలు పోవుటకు ద్వారమునై ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఫుల్ కాంటెంట్ మనం ఏ విధంగా చూడగలము అని అంటే, ఇంతకుముందు గొర్రెలు మంచి కాపరి అని అక్కడ చెప్పాను. ఆయన స్పష్టంగా నా ఆలోచన అయి ఉండి ఆ విధంగా ఆ వాక్యం నేర్పించున్నారు. కారణం ఏంటంటే ఈరోజు ఈ యొక్క 10వ అధ్యాయం 7వ వచనం నుంచి యేసు వారితో మరలా ఇట్లా గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారు. అంటే పాత నిబంధన ప్రవక్తల కోసము కాదు, కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరి కోసం చెప్తున్నారు? ద క్యారెక్టర్, ఆ వ్యక్తిత్వం. ఎగ్జాంపుల్కి కీర్తన 78:70లో ఏమని చెప్పబడింది? తన దాసుడైన దావీదుని కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించి పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించి. అంటే ఇప్పుడు గొర్రె పిల్లలుగా దేవుడు ఇశ్రాయేలుని చూస్తూ దావీదును కాపరిగా అభిషేకించాడు. కనుక అతడు యథార్థుడై వారిని పరిపాలించాడు, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించి. కనుక దేవుడికి ఇష్టమైన, దేవుడు నిర్ణయించిన కాపరులు, దేవుడు నిర్ణయించని కాపరులు. అయితే గొర్రెల ద్వారం నేనే. ఈరోజు అనేక మంది సేవ చేస్తున్నారు, అది మన టాపిక్ కాదు, ఒకరిని విమర్శించడం. అయితే ఇందులో 2 గుంపులు ఉంటాయి. ఒకటి దేవుని చేత పిలువబడి, నియమించబడి, అభిషేకించబడి పరిచర్య పొందుకున్న వాళ్ళు. రెండవ వారు తమంతట తాము ఉద్రేకం చేత కావచ్చు, పక్కోడు చేస్తున్నదన్నందువల్ల కావచ్చు, ఎవరో ఏదో చేసేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు, కనుక వారికి వారుగా కాపరులుగా. ఇప్పుడు ఈ సంఘము కాపరులు. ఇప్పుడు ఆలోచన చేస్తే ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు గొర్రెలకు మంచి కాపరిని నేనే అని చెబుతూ ఏమవుతున్నాడు? గొర్రెలు నా స్వరము వినును, నన్ను వెంబడించును, నేనే ద్వారమును, కనుక నాలో నుండి బయటకు వెళ్ళును, తిరిగి లోపలికి వచ్చును. అంటే ఫ్రీడమ్ కోసం చెప్తున్నాడు. కానీ ఈ వాక్యము ఇప్పుడు మనం ఎలా చూడగలుగుతున్నాము? నేను నియమించని కాపరులు. కనుక కీర్తన 23 అంతా కూడా ఒక కాపరి గొర్రెకు ఉన్న సంబంధం మనం చూడగలుగుతున్నాం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవలసిన వాక్యజ్ఞానం ఏంటంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనం. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను. అంటే దేవుడు పంపించే ప్రవక్తలు దేవుడు పంపకుండా తమకి తామే ప్రవక్తలుగా నిర్ణయించుకునేవారు.
వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు. కనుక ఎప్పుడైతే ఈ ఇద్దరికి తేడా ఏమిటి అని నేర్పించుతూ ఈ ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము ఈ విధంగా ఉంది. నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు గొర్రె కాపరులను గూర్చి ఇలాగూ సెలవిచ్చున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితే, కాబట్టి నేను మిమ్మల్ని శిక్షించబోచున్నాను. ఇవే మాటలు యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు తన బాధను వ్యక్తపరుస్తూ యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా ఏమంటున్నాడు, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట, అంటే ప్రవక్తలను గూర్చి చెప్పుతున్న మాట, ఆ కాపరులతో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చును, తమ కడుపు నింపుకును ఇశ్రాయేలీల కాపరులకు క్షమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా, మీరు కొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు గాని గొర్రెలను మేపరు. కనుక దేవుడు కాపరిలో ఉన్న హృదయమును దేన్ని చూస్తున్నాడు? బలహీనమైన వాటిని బలపరచాలా, రోగము గల వారిని స్వస్థపరచాలా, గాయపడిన వాటికి కట్టుకట్టాలా, తోలివేసిన వాటిని తోలుకొని రావాలా, తప్పిపోయిన వాటిని వెతకాలా. కానీ కఠిన మనస్కులై బలత్కారంతో ఏలుతున్నారు కనుక శ్రమ. కాబట్టి ఇప్పుడు ఈ విధముగా మనము వాక్యము చూస్తే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, నేనే ద్వారము. ఈ ద్వారం గురించి కొంచెం చెప్తే కీర్తన 118, 19 ఏ విధంగా ఉంది అంటే 19వ వచనం నుంచి అద్భుతమైన వాక్యం, నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీరు, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలోంచి ప్రవేశించదు. అంటే నీవు నేను ప్రవేశించుటకు ద్వారము అవసరమై ఉన్నది. ఈ ద్వారము అంటే అర్థం ఏంటంటే 4 పక్కన 4 గోడలు ఉన్నప్పటికీ కిటికీ గుండా వచ్చేవాడు అంటే వెనుక తట్టు, అది దొడ్డిదారి. అయితే ముఖ్య ద్వారము, ద మెయిన్ గేట్, ఎప్పుడూ కూడా మెయిన్ గేట్ నుంచి రాజ్యమర్యాద. మన జీవితంలో చాలా విషయాల్లో మనము ఆ రాజ్య మార్గం విడిచిపెట్టి షార్ట్ కట్లు కొట్టాను. నేను ప్రయత్నం చేశాను, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను ఈ మార్గం గుండా, వెళ్ళి తీర. నిన్ను నడిపిస్తున్నవాడు దేవుడు, నీకు తోడై ఉన్నవాడు దేవుడు, నీకు ఆదరణ ఇచ్చేవాడు దేవుడు, ఆ దరికి చేర్చేవాడు దేవుడు, ఉద్ధరించేవాడు దేవుడు. కనుక ఆయన ఎప్పుడూ కూడా రాజ్య మార్గంలో నాకు అసాధ్యమైనది అంటే ఐఎమ్ ద గేట్, నేనే ద్వారమును. ఏ రోజునైతే ఈ ద్వారం గుండా వెళ్ళాలి అని అంటే ఒకే ఒక్క విషయం ఆలోచన చేస్తే, మొట్టమొదటి నుంచి మనం చూసినప్పుడు ఏదెను తోటకి ద్వారాలు మూసినట్లు చూస్తున్నాం. అర్థం ఏంటంటే ఏదెను తోటలోంచి వారిని చెదరగొట్టారు. కారణము వారు పాపంతో నింపబడినప్పుడు దేవుడు ప్రేమ కలిగి వేసుకున్న ఏదెను తోటని భద్రపరిచి ద్వారాలు మూసి ద్వారాలు తెరిచి, అంటే చాలా విషయంలో నా దగ్గరికి వచ్చేవాళ్ళు అన్ని ద్వారాలు మూయబడుతున్నాయండి. ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావటం లేదు, ఏది చేసినా నాశనమే. నా జీవితంలో నేను అనుభవంలో వచ్చాను. అప్పుడు నేను ఆ ద్వారాన్ని ఆ ద్వారాన్ని తెరవనల్లా. ఈ లోక సామెత ఏం చేయబడుతుంది, ఈ ద్వారం మూయబడినప్పుడు 99 ద్వారాలు తెరవబడుతున్నాయి, కరెక్టే. ఈ ద్వారం మూయబడింది కనుక దీన్ని తెరిచి ఉన్న ద్వారంలో ప్రవేశించు, కరెక్టే. కానీ అనుభవంతో చెప్తాను, ఈ ద్వారం మూయబడినప్పుడు అన్ని ద్వారాలు కూడా మూయబడుతున్నట్టే. అర్థం ఏంటంటే ఒక సిగ్నల్ తెరవబడితే అదేంటో అన్ని సిగ్నల్స్ ఓపెన్ అయిపోతే వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా విషయంలో ఈ టైమింగ్ అనేది అప్పటి వరకు ద్వారం తెరవబడుతుంది, సడన్ గా మూయబడుతుంది. అదేంటో మనము వెళ్ళిన వేళా విశేషం కావచ్చు, అప్పటి వరకు అందరూ వెళ్తారు, మనకి మూయబడుతూ ఉంటే. కనుక ఇక్కడ 10 మంది కన్యకల విషయంలో కూడా యేసు ప్రభువుల వారు చెప్తారు, ద్వారములు మూయబడినవి. కనుక ఈ ద్వారము అనేది కొన్నిసార్లు లక్, అంటే దేవుడు తన కృపని మాకు ఇచ్చాడు కనుక మేము చేసినది ప్రయోజనమైనది. దేవుడు తన కృపా సువార్త ప్రకటించుటకు అనుకూల సమయము అనుగ్రహించాడు కనుక, అంటే ఈ అనుకూల సమయము అనేది మనం ద్వారంగా చూడగలుగుతున్నాం. కనుక ఈ వాక్యాలు మనం చూసినప్పుడు కీర్తన 24:7, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకుని. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శౌరుడైన యెహోవా.
మళ్ళా చెప్పబడుతున్న కీర్తన కదా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును మీరు లేవనెత్తుకునుడి. కనుక అర్థం ఏంటంటే, భూమి దాని సంపూర్ణత ఏ రోజునైతే ఆయన నోటి మాటతో చీకటికి ద్వారాలు తెరిచాడో, చీకటిలోంచి వెలుగుచ్చు నేనే ద్వారము. ఎప్పుడైతే ఈ జలములకు ద్వారాలు తెరిచాడో, ఈ జలములలోంచి ఆరిన భూమిని తీశాడు. ఎప్పుడైతే ఈ భూమికి ద్వారాలు తెరిచాడో, భూమి తన జాతి బట్టి ప్రతి విత్తనము గల వృక్షాలను మొలిపించింది. ఎప్పుడైతే ఈ భూమికి దేవుడు ద్వారాలు తెరిచాడో, ఆ యొక్క జంతువులు, క్రమములు, గాలికి ద్వారాలు తెరిచినప్పుడు ఆకాశంలో ఎగురు పక్షులు. ఈ రోజున దేవుని నోటి మాటతో నేను వేయగా తీయగలిగిన వాడెవడు, నేను తీయగా వేయగా, నేనే తాళపు చెవులు కలిగి ఉన్నవాడు. అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఆ ద్వారము ఏదైనా అనుకూల సమయము కావచ్చు, ప్రతికూల సమయము కావచ్చు, నీవు పట్టుకున్నది బంగారం కావచ్చు, నీవు పట్టుకున్నది మట్టి కావచ్చు, అంటే ఇదిగో నేను హృదయం అనే ద్వారము యుద్ధ నిలబడి. దేవునికి ఎప్పుడైతే నీ హృదయ ద్వారాలు తెరవగలుగుతావో, దేవుడు ప్రవేశించినప్పుడు మనం అందరం అనుకుంటాం అన్ని పైన. కాదండి, అన్ని పైకెళ్ళు, ఉన్నవన్నీ పోతా ఉంటాయి. ఆయన లోపల శుద్ధి చేస్తూ ఉంటాడు, ఆయన నిన్ను క్రమపరుస్తూ ఉంటాడు. దానికి భూమి దేవుని ముందుకు ఎలా వెళ్ళింది? వన్ వర్డ్ ఆన్సర్, శూన్యంగా, నథింగ్, నిరాకారముగా, శూన్యముగా, చీకటితో వెళ్ళిన భూమిని ఆయన నోటి మాటతో క్రమపరిచిన దేవుడు. ఈరోజు గొర్రెలకు ద్వారం నేనే అనడంలో ఆయన భావం ఏమిటి అని మనం చూసినప్పుడు, ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యము నీకు నాకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మత్తయి సువార్త 9:36, ఆయన జన సమూహములను చూచి వారు కాపరిలోని గొర్రెల వలె చెదరిపోయారు. ఈ రోజునైతే నీవు మంచి హృదయంతో నశించిపోతున్న ఈ ప్రజల మీద భారం కలిగి, వారికి ఒక మంచి మార్గం చూపించాలి అని మంచి మనస్సాక్షి కలిగి, ఎదుటి వారి కోసం నీవు పూటపడి, ఎదుటి వారి కోసం నీవు అన్యాయమైపోయి, ఎదుటి వారి నిందలు నీ మీద పడినప్పుడు నీవు గుండెలు బాదుకుని ఏడ్చినా, ఎటు చూసినా నీకు కన్నీరే మిగిలినా కూడా, నీవు దేవుని యందు లక్ష్యం ఉంచి నీ జనులలో హతులైపోతున్న వారి కోసం, ఏ రోజున అయితే జీతం కోసం కాక వారు బాగుండాలా అని వారి కోసం కన్నీటితో క్షమించే హృదయం కలిగి నీవు సిద్ధపడతావో, నీ యొద్దకు తిరిగి తన జనులను, తన గొర్రెలను, కారణం దేవుడు ప్రజలను గొర్రెలుగా చూస్తున్నాడు. ఆయనకి కాపరి కావాలి. కోతెంతో విస్తారంగా ఉన్నది, పనివారు లేరు. అంటే ఎవరికి వారు పనివారు అనుకుంటున్నవారు కాదు. దేవుని హృదయము ఎరిగి, దేవుని చిత్తం ఎరిగి, ఆయన మార్గంలో నడిపించగలిగేవారు, ఆయనను బట్టి ధైర్యం చెప్పేవాళ్ళు. ఏ రోజునైతే మన అభిప్రాయాలను బట్టి కాక దేవుని చిత్తము గుర్తెరిగిన వారమే, మనుషుల నాడి తెలిసిన వాళ్ళు చాలా మంది నా దగ్గర ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పానంటే, నీకు లౌక్యం బాగా తెలుసు, మనిషికి సౌఖ్యం ఎలా దొరుకుతుందో తెలుసు, కానీ దేవుని హృదయం నువ్వు ఎరగాలి అంటే అది ఆ ద్వారం నువ్వు అవ్వాలా. వాళ్ళు నీ మీద నడిచి వెళ్ళిపోయినట్లుగా నీ వీపుని నేల మట్టుకు సాగినవారు, వారిని భద్రమైన ప్లేస్లో పెట్టేవారిగా, వారికి నువ్వున్నావన్న ధైర్యం కలిగే విధంగా ఒక సేవకుని హృదయం ఉన్నప్పుడు దేవుడు దావీదును బట్టి సంతోషించినట్లు ఆ ద్వారాలు, అగ్ని ఆ యొక్క గుండములో ద్వారాలు తెరిచి ఏ విధముగా షడ్రక్ మోషేక్ అబేద్నెగోలను వేసిన ఆ ద్వారాలు మూసాడు. ఆ అగ్నిలో వాళ్ళు నడిచారు, జ్వాలలు కాల్చలేదు. జలములలో పడి వెళ్ళారు, ద్వారాలు తెరిచాడు సముద్రానికి. ఇశ్రాయేలీయులు నడిచి వెళ్ళిపోయారు. తిరిగి జలములకి ద్వారాలు ఎప్పుడైతే ఆ అటు ఇటు 2 పాయలు చేసింది తిరిగి కలిపాడో, ఫరో సైన్యం నశించిపోయింది. ఈ రోజున సముద్ర గర్భానికి ద్వారాలు తెరిచే దేవుడు, ఆకాశాలకి ద్వారాలు తెరిచి ఆ యొక్క మేఘాలలో దాచిపెట్టబడిన ఆ మంచు, ఆ వర్షపు ధననిధిని, అంతెందుకు ఏ రోజునైతే నీ హృదయపు ద్వారాన్ని తెరుస్తావో ఆయన తన ధననిధిని కుమరించేవాడుగా ఉన్నాడు.
కనుక ఆయన నోటి మాటే ద్వారం. ఆయన అవును అంటే అవును, ఆయన కాదు అంటే కాదు. ఆయన గొర్రెలకు మంచి కావాలి. ఆయనతో నేను లేకుండా నాకు వేరుగా ఉండి మీరేం అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డు నథింగ్. ఎప్పుడైతే ఆయనతో ఉంటామో, ఆయనలో కలిసి ఉంటామో సమస్తము సాధ్యం. పరిశుద్ధుడా, ప్రేమ విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదం, అనేక మందికి సూచన, అనేక మందికి దీవెనగా యేసు నామమున కలుగును గాక అని చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.